చెప్పింది, ఆయన ఆయన మన దేశానికి వచ్చి పోయాడు. ఆయన కూడా ఏం చెప్పాడంటే భారత్ కి ఉగ్రవాదం పైన పోరులో భారత్ కి మేము 100% మద్దతు ఇస్తాము, దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో వేరే ఆలోచన లేదని చెప్పేసి చాలా స్పష్టంగా అమెరికా కూడా చెప్పింది. అమెరికా చెప్పింది, ట్రంప్ కూడా స్పష్టంగా చెప్పారు. ఇండియా నాకు నా ఫేవరెట్ కంట్రీ మోడీ గారు నాకు మంచి ఫ్రెండ్ లాంటి వారు, ఖచ్చితంగా ఆ దేశానికి ఆపద వస్తే మాకు ఆపద వచ్చినట్టుగా ఫీల్ అవుతామని చెప్పేసి ట్రంప్ గారు కూడా చాలా స్పష్టంగా. ఇప్పుడు ఇటువంటి టైంలో పాకిస్తాన్ కి మద్దతు ఇచ్చే వాళ్ళు ఒక చైనా ఏదో, అది కూడా పరోక్షంగా, ప్రత్యక్షంగా అయితే మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు. కానీ యుద్ధం అంటూ వస్తే చైనా భారత్, చైనా పాకిస్తాన్ రెండు కూడా కలిసే అవకాశాలు ఉంటాయి అంటారా? చైనా అటువంటి తప్పు ఎప్పుడు చేయదనిపిస్తుంది నాకు. ఎందుకంటే చైనా ఎప్పుడు కూడా తన ఆర్థిక మూలాలని బలహీనపరచుకోదు, తన ఆర్థిక మూలాలని ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా బలహీనపరచుకోదు. ఎందుకంటే చైనాలో జరుగుతున్నటువంటి వ్యాపారంలో భారత్ యొక్క కీలక పాత్ర ఉంది. భారత్ అంటే చైనా ఉత్పత్తులను భారత్ లో వాళ్ళు అమ్ముకోవడం కావచ్చు, చైనా యొక్క ఆర్థిక వ్యవస్థ మన పైన ఎంతో కొంత డిపెండ్ ఉంది. భారత్ కానీ ఒకవేళ అటువంటి చర్య తీసుకుంటే, ఇప్పుడు పాకిస్తాన్ పైన ఎటువంటి అయితే మనము నిర్ణయాలు తీసుకున్నాము, అటువంటి నిర్ణయాలు చైనా పైన ప్రపంచ దేశాలు తీసుకునే అవకాశం వస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా అమెరికా ఇప్పటికే టారిఫ్లు విధించి చైనాని ఇబ్బంది పెడుతున్నది. ఒకవేళ పాకిస్తాన్ కి సపోర్ట్ చేసి పాకిస్తాన్ తో యుద్ధంలో చేరితే మాత్రం ఖచ్చితంగా భారత్ ఒకటే ప్రపంచ దేశాలన్నీ కూడా చైనా పైన ఒత్తిడి పెంచుతాయి, ఆర్థికంగా చైనాని దెబ్బకొట్టడానికి అనేక ఇవి టారిఫ్లు విధిస్తాయి, ఆంక్షలు విధిస్తాయి. దానికి చైనా రెడీగా లేదు. అటువంటి తప్పు ఎప్పుడు కూడా చైనా చేయదు. చైనా ఎప్పుడైనా చూడండి, చైనా ఏం చేస్తుందంటే భయపడుతుంది అంతే, ప్రత్యక్షంగా యుద్ధంలో దిగాలని అనుకోదు. ఎందుకంటే ప్రత్యక్షంగా యుద్ధంలో దిగితే తనకు జరిగే నష్టం ఏంటనేది చైనాకు చాలా బాగా తెలుసు. అది ఎంతో కష్టపడి స్థాయికి వచ్చింది, ఈ యొక్క స్థాయిని మనం దిగదాల్చుకోదని చైనా చాలా చాలా టాక్టిక్ గా ఆలోచిస్తా ఉంటుంది. కాకపోతే పాకిస్తాన్ ని ఏమైనా రెచ్చగొట్టే పరిస్థితి వస్తుంది, చైనా పాకిస్తాన్ తో యుద్ధంలో. రవి గారు ఒక్క నిమిషం లక్ష్మణ్ గారితో మాట్లాడదాం. లక్ష్మణ్ గారు, ఇప్పుడున్నటువంటి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకు నిత్యావసర ధరలు అయితే పెరుగుతూ ఉన్నాయి, ఆకాశాన్ని అంటున్నాయి. అంటే రోజువారీ వాళ్ళు తినే వస్తువులు కూడా వాళ్ళు ప్రజలు కొనుక్కునే పరిస్థితి ఇక 2-3 రోజులైతే ఉంటుందో ఉండదో. ఇలాంటి నేపథ్యంలో అసలు భారత్తో యుద్ధానికి దిగుతుందా? అంతే ఆర్థిక సత్తా పాకిస్తాన్ కి ఉందా? ఇంకా చతికిల పడుతుంది కదా. ఆర్థిక వనరులు దెబ్బతిన్నప్పటికీ కూడా